నమస్తే అండి. మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ఇక్కడ ఆక్వా వ్యాలీ అయితే బాగుంటుంది, చేపలు పట్టుకొచ్చి ఇక్కడ వేసి చేపల పెంపకం అయితే చేసేలాగా చంద్రబాబు నాయుడు ఇక్కడ చేశాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి మహిళగా ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. ఈ కేతిరెడ్డి గారు రోజు గుడ్ మార్నింగ్ అని ఇల్లు తిరుగుతారు. కేతిరెడ్డి గారు, మీరు మాది అమరావతి రాజధాని అమరావతి అండి, మీ భూములు ఇచ్చిన రైతు, మా తుళ్ళూరు గ్రామం. మీరు ఒకసారి తుళ్ళూరు రండి, ఇక్కడ చేద్దరు రండి. మీరు చేసే గుడ్ మార్నింగ్ ఇక్కడికి వచ్చి అడగండి. కూటమి ప్రభుత్వం ఏ ఏ పనులు చేసింది, ఇక్కడ రాజధాని అన్నారు కదమ్మా, జగన్మోహన్ రెడ్డి ఉండగా 3 రాజధానులు అన్నాడు. అప్పుడు ఏం చేశారు మీరు? అప్పుడు ఏ విధంగా మీరు గొప్పగా ఉన్నారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ నియోజకవర్గం కదండి, ఏ ఎమ్మెల్యే అయినా ఏ నియోజకవర్గానికి వచ్చి అని అడగవచ్చు. కానీ మీరు మాజీ అయినా పర్వాలా, మేమేం మిమ్మల్ని కొట్టవాలండి, భయపడబాకండి. మాజీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని వచ్చాడు ఏంది. అప్పట్లో మాజీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పరదాలు లేకుండా వచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా జనంలోకి అంతకన్నా ఎక్కువ వస్తున్నారు. మరి మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు రావట్లేదండి? అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. మీరు ఇక్కడికి వచ్చి మీరు అందరినీ అడగండి ఇక్కడ ఏం జరుగుతుందని. మీరు అంటే చెరువులు కబ్జా చేశారు, భూ కబ్జాలు చేశారు. ఈ కబ్జా చేసిన చెరువుల్లో రొయ్యలు చేపలు పెంచాలి, వాటి కోసం మీకు ఫిష్ మార్కెట్లు ఓపెన్ చేస్తున్నాను, అదే స్వయం ఉపాధి అని మాజీ అయినటువంటి జగన్ రెడ్డి గారు చెప్పారు. మీరు కూడా ఇంకా దాన్ని అక్కడే ఉండిపోయారు మీ మైండ్. ఎందుకంటే వై నాట్ 175 అన్నారు కదా, అందుకని మీ బ్రెయిన్ డెడ్ అయినట్టుంది. మీరు ఇప్పుడు 11 గుర్తుంచుకోండి, 11 ఇక ముందు 1కే రాబోతున్నారు. ఎందుకంటే ఎట్టండి దిక్కుమాలిన విమర్శలు, పనికిమాలిన మాటలు మాట్లాడటం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానీ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది మీ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ చూడాలి. అసెంబ్లీకే రాలేని దౌర్భాగ్య స్థితిలో ఉండారు. అలా ఉండకండి, రండి. అంటే ముఖ్యంగా సింగపూర్ కూడా వెళ్తూ ఉన్నారు 26వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ మినిస్టర్ కానీ, మిగతా భరత్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని తీసుకురావాలని చెప్పి, అలాగే ఇక్కడ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం కూటమి నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే, అమరావతిలో కొద్దిపాటి వర్షానికే పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది, పెద్ద ఎత్తున నిండిపోతూ ఉన్నాయి, చెరువుల లెక్క కనిపిస్తూ ఉంది అమరావతి అని చెప్పి ఈ రకమైన కామెంట్స్ కానీ, ఈ రకమైన ట్రోలింగ్స్ని కానీ ఎలా చూడొచ్చు అంటారు? అసలు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్తే బుద్ధి వచ్చిందండి? గత 100 సంవత్సరాల చరిత్రలో ఇక్కడికి వరద వచ్చిన ఆనవాలే లేదు. మొన్నటికి మొన్న పైనుంచి వరద ఉధృతంగా వచ్చినప్పుడు విజయవాడలో నీరు వచ్చి పడిందని తెలుసు. కానీ ఇక్కడ మా మీదకి వెళ్ళాలండి, ఇక్కడ రాజధాని మీదకి వెళ్ళే నీళ్లు రాజధాని ముంచకుండా వెళ్ళింది. ఇది ఎంత మెరకలో ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. అంతేకాకుండా మాట్లాడితే ఆక్వా ఆక్వా అంటున్నారు. అసలు ఆక్వా రంగం అంటే ఏంది, దాని డెవలప్మెంట్ ఏంది, దాని లోటుపాట్లు ఏందని మీరు తెలుసుకున్నారా? మీకు ఏ ఒక్క రంగం గురించి సరైన అవగాహన లేదు. ఎందుకంటే దేని మీదైనా అభివృద్ధి దిశగా ముందుగా అడుగులు వేస్తే కదా తెలియటానికి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే 5 నిమిషాలు మాట్లాడితే ఒక కంపెనీ, మీరు ఎంతసేపు మాట్లాడి బాబు గారికి కన్విన్స్ అయ్యి మీరు ఇక్కడ పెట్టుబడికి వస్తున్నారంటే 5 మినిట్స్ అన్నారు. అది ఆయన ప్రతిభ. ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన గొప్పతనాన్ని గుర్తించింది. ఆయన పెట్టుబడుల కోసం సింగపూర్ వెళ్తా ఉన్నారు. సింగపూర్ నుంచి వచ్చిన పెట్టుబడులు వెనక్కి పంపించారు. మీరు ఇక్కడ మాకేం అవసరం లేదని. మీకు ఆయనకి ఎంత తేడా ఉందంటే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మీరు అసలు కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గురించి మాట్లాడటానికి మీకు ఎలాంటి అర్హత లేదు. చూసి వామ్మో అభివృద్ధి అంటే ఇది కాబోలు, ఎలా ఉంటుంది కాబోలు అని మీకు కూడా తెలుసు. మీరు కూడా మనసులో అనుకుంటున్నారు, కానీ బయట పడలేక చస్తున్నారు అటు ఇటు కాకుండా. ఇప్పుడు ఏంటంటే మద్యం కుంభకోణం మీద సిటీ దర్యాప్తు జరుగుతుంది. చిన్న బడ్డీ కొట్టులోనే చిన్న 100 గ్రాములు ఏదన్నా కొంటేనే వాళ్ళకి గూగుల్ పే, ఫోన్పే ఉండే. మరి మద్యం విషయంలో ఎందుకు లేదండి? అది రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పెద్ద వనరని తాగుబోతుని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన నీచపు నికృష్ట ప్రభుత్వం ఇది. అంటే అట్లాంటి మీరు ఎందుకు ఆన్లైన్ విధానంలో పేమెంట్ తీసుకోకుండా ఆఫ్లైన్లో తీసుకొని కట్టలు కట్టి మీ గోడౌన్లకు తరలించారు? ఇప్పుడు ఈ కుంభకోణం విషయం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. పెద్ద పందికి ఒకే లోనికి వెళ్ళేటట్టుంది. చిట్టాలికలో మా మీద కూడా వచ్చిందని భయపడుతున్నారా? అందుకనే దీన్ని మాట్లాడితే అమరావతి మీద దుమ్మెత్తి పోయడానికి సిద్ధపడుతున్నారా? అమరావతి అంటే మీకు ఎలా కోపడుతుంది? ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి దిశగా నడిపించే టార్చ్ బేరర్ అమరావతి. దాని సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు, ఒక విజన్ ఉన్న నాయకుడు. ఒకప్పుడు ఐటీ హబ్ పెడితే హైదరాబాద్లో అందరూ నవ్వారు, రాళ్ళు రప్పల్లో పోస్తున్నారు. ఇలా అది ఎంతమందికి ఉపాధిని ఇస్తుంది? దానికి మించింది క్వాంటమ్ సిస్టమ్ అనేది. రాబోయే 30 సంవత్సరాల ముందుగానే ఆలోచించి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ డెవలప్ అయితే ఎంత ఫ్యూచర్ ఉంటుందని ఆలోచించి యావత్ భారతదేశంలో ఉన్న యూత్ అంతా ఇటువైపు రావాలి. ఇంటర్నేషనల్గా యూత్ ఇక్కడికి ఆకర్షింపబడాలని పెట్టుబడులకి ఆయన ఎంతో శ్రమ కోర్చి పెట్టుబడిదారులను తీసుకురావడానికి ఆయన ఎంతో కష్టపడి వాళ్ళని ఇక్కడ రావడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేశారు. కొన్ని పెట్టుబడులు రావంటే ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలి, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి, ఇక్కడ వాళ్ళకి సరైన విధి విధానాలు చూపించాలి, ప్రభుత్వం నమ్మకం కలిగించాలి. ఇన్ని విధానాలు ఉంటాయి. మీకు వీటిలో ఒకటైనా తెలిసిందా? ఎన్ని సంస్థలను తీసుకురాగలిగారు?
సాఫ్ట్వేర్ సంస్థల్ని. మీరు కరోనా వస్తే మీరు మామూలుగా ఎంత నీచులు అంటే, కరోనా వచ్చి ప్రజలు అల్లాడుతుంటే పక్క రాష్ట్రం వాళ్ళు బోర్డర్ గీత గీసి మా దగ్గరికి రావద్దు చెయ్యన్న, వెళ్ళి వాళ్ళ సంఖ నాకారు, వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళని దోస్తులు అన్నారు. ఇండివిజువాలిటీ ఉండాలి మనిషి ఎదగాలంటే, మనం ఖచ్చితంగా ఎదగాలి, అందరిని కలుపుకుంటే ఎదగాలని తెలుసుకోవాలి. మన అన్నోడు కాళ్ళు పట్టుకోవటం మీరు చేసి రాష్ట్రానికి చూపించిన విధానం. అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడు అనే మాకు స్పష్టత ఇస్తేనే మేము రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా చెప్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇప్పటికే పలుమరుసలు చెప్పిన పరిస్థితి మనందరికీ కూడా. మరి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లు కానీ, ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా అమరావతి గురించి చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ వింటే పెట్టుబడిదారులు వచ్చే అవకాశం ఉంటుందంటారా ఏంటి? అసలు ఈ పెట్టుబడిదారులకి ప్రశ్న ఉదయించడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనే నీచుడే కదా. రాష్ట్రాన్ని ఎంత విధ్వంసకర స్థితిలో తీసుకెళ్ళిన ఎట్లాంటి నీచుడు మళ్ళీ వస్తే అనే భయం వెంటాడుతుంది. దీనికి కారణం ఏంది? మీరు అప్పుడే రిగ్గింగ్ చేసి వచ్చారు, అప్పుడే బలవంతంగా అధికారంలోకి వచ్చారు, అప్పుడే ప్రజలను భయపెట్టి వచ్చారు, అప్పటి నుంచి వ్యవస్థలను తారుమారు చేస్తూ ఉన్నారు. రేపు వాళ్ళు బాధపడేది ప్రజలు ఓట్లేరని కాదు, ప్రజలు నమ్మరని కాదు, మీరు వ్యవస్థలను ఎక్కడ తారుమారు చేస్తారో. మీకు ఒక విధమైన రాజ్యాంగ నిబంధనలు లేవు, ఒక పద్ధతులు లేవు, కబ్జాలు దందాలు చేసే రౌడీ మొక్క రాజ్యం వెళ్తే ఏందని అడుగుతున్నారు. తప్పులేదు. భయానికి కారణం ఏంటంటే ఒక నీచుడు నికృష్టుడు ఒక దుష్టుడిని చూసి భయపడుతున్నారు. దాని వాళ్ళు అడిగే ప్రశ్నలు అంతరార్థం ఏంటంటే, ఎట్లాంటి దుష్టుడు బయట తిరిగితే మాకెట్లా అని. ఆడి మీద ఉన్న కేసులన్నీ తీసి మీరు ఎందుకు సాల్వేషన్ చేయరని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగిన దానికి సరైన నమ్మకం విధి విధానాలు వీళ్ళు చూపించగలిగితేనే కదా పెట్టుబడులు వచ్చేది. ఆ దిశగా అడుగులు పడబట్టే కదా ఇన్ని సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు కొనసాగుతాయి. ఎంతమందికి స్వయం ఉపాధి దిశగా రాష్ట్రం ముందడుగేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. యూత్ దాన్ని వింటున్నారు, వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఇదివరకంటే ఎవరో ఏదో మాట్లాడారంటే అయిపోయిందండి. ఇలా మీడియా అంతా డెవలప్ అయింది. ఎవరైనా సరే మీడియాలో చెక్ చేసుకోవచ్చు, రియలిస్టిక్గా వచ్చి చూడవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అమరావతి అనేది అన్ని ప్రాంతాలకు మధ్య ప్రాంతంగా ఉంది. మీరు 11 సీట్లు ఉండోళ్ళే కావచ్చు, మీకు ప్రతిపక్షం లేదు, అయినా ఎమ్మెల్యేలుగా మీకు ఇది ఉంటుంది. మీరు వచ్చి చూడండి, చూసి మాట్లాడండి చేత అయితే. అంతేగాని పనికి మాల విమర్శలు చేయొద్దు. పచ్చకళ్ళకి లోకం అంతా పచ్చగా కనపడినట్లు మీరు కబ్జాలు దందాలు చేశారని, మీరు రోడ్లు ఆక్వా అని ఊరకు మాట్లాడుతున్నారు. మీరు రోడ్ల మీద చేపల చెరువులు చేశారు, మీరా మాట్లాడేది. ఇవాళ రోడ్లు ఏ విధంగా వేశారో చూడండి. మాట అనగానే సరికాదండి. ఇక్కడ కోంటం లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడుకి ఏం చేత కాదు, మాట అనొద్దు. ఆయన అనుభవం అంత లేదు, మీ బ్రతుకు ఎక్కువ తక్కువలు మాట్లాడారనుకోండి, మనుషులు ఇప్పుడు నోటితో మాట్లాడుతున్నారు, తర్వాత చాలా ఇదిగా మాట్లాడాల్సి వచ్చింది. మీరు దాన్ని గుర్తెరిగి మనగలగాలి.